అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ బ్రేక్. పంచ్ పటాక గౌరవ శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ నాగబాబు గారు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలులో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అదేవిధంగా పేదలకు ఇళ్ల పట్టాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎప్పటి నుండో ఉన్న నీటి సమస్యను తీర్చినందుకు గాను అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించి స్లాట్ బుకింగ్ విధానాన్ని రెవెన్యూ స్టాంపుల శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రజలు గంటల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీసులో వేచి ఉండవలసిన అవసరం లేదని, ప్రజల సమయం ఆదా అవుతుందని ఆయన పేర్కొన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ 50 చోట్ల జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఉప సర్పంచులకు సంబంధించిన ఉప ఎన్నికలకు గాను అక్కడ టీడీపీ శ్రేణులు ఎంత ఇబ్బందులు గురి చేసినప్పటికీ ప్రజలు 39 సీట్లకు పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ముస్లింలకు వక్ఫ్ బిల్ ఆమోదం పొందినందుకు గాను దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ మాట్లాడుతూ ముస్లింలకు ఆర్థిక స్వాతంత్రం తెచ్చిన ఎన్డీఏ కూటమికి, ఆ కూటమిలో భాగమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎంపీ పురంధేశ్వరి గారితో కూడిన కూటమి ప్రభుత్వానికి వారందరూ కృతజ్ఞతలు తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ పై అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆయన ఎన్టీఆర్ నీట్ చిత్రానికి సంబంధించి ఒక్కసారిగా బరువు తగ్గారు. దీంతో కొంతమంది అభిమానులు ఆయన కండలు తిరిగి కొద్దిగా చబ్బిగా ఉంటేనే బాగుంటారని అంటూ ఉండగా, మరికొంతమంది అభిమానులు ఆయన స్లిమ్ లుక్ లో అదిరిపోయారంటూ కేరింతలు కొట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ NBT 369.